ప్రేమ అనేది అందరికీ దొరుకుతుంది. కానీ అందరికీ సొంతం అవ్వదు. నా జీవితానికి అద్భుతమైన ఆరంభం నువ్వే. అందమైన ముగింపు నువ్వే. నువ్వు లేక నేను లేను. నువ్వు లేని జీవితం ఊహించలేను. కళ్ళకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మర్చిపోలేము. ఇంకిపోయిన కన్నీరు, మర్చిపోయిన చిరునవ్వు, మనసులో తెలియని తీపి బాధ. ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను. నువ్వు ఏదో ఒకరోజు తిరిగి నన్ను ప్రేమిస్తావు అని ఆశతో. నిజంగా ప్రేమించే వారికి ఎప్పుడు ఒక భయం వెంటాడుతుంది. ప్రేమించేవారు ఎక్కడ దూరం అవుతారో, లేక ఎవరైనా దూరం చేస్తారేమో అని భయం. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన లిక్విడ్ కన్నీరు. ఇందులో 1% నీరు, 99% ఫీలింగ్స్ ఉంటాయి. మనం ప్రేమిస్తున్నామంటే ప్రేమను ఇస్తున్నామని అర్థం. అది ఎదుటి వ్యక్తి నుండి ఆశించకూడదు. అలా అని బలవంతం చేసినా ఆ ప్రేమ ప్రేమే కాదు. బయటకి ఒకలా, లోపల ఒకలా నేను ఉండను. నా మనసులో ఏది ఉంటే అదే బయటికి మాట్లాడతాను. నటించడం నాకు రాదు. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. నాకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు నీదే. పంచుకోవాలి అనిపించే మొదటి వ్యక్తివి కూడా నువ్వే. ఎందుకంటే నాకు ఎవరూ లేక కాదు. అందరికంటే నా మనసులో నీకున్న స్థానం ప్రత్యేకమైనది. నువ్వంటే ఎంత ఇష్టమంటే చెప్పలేను. నువ్వంటే ఎంత ప్రేమంటే చూపలేను. ఒకటి మాత్రం చెప్పగలను. ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీ కోసమే కొట్టుకుంటుంది. ఊపిరి ఉన్నంత వరకు నా మనసు నిన్నే కలవరిస్తుంది. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా కన్నీటికి సర్ది చెప్పుకోగలుగుతున్నా. కానీ నా మనసుకు మాత్రం సర్ది చెప్పుకోలేకపోతున్నా. ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతా. అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం. కానీ ఇష్టం మాత్రం తగ్గదు. అదే ప్రేమ. నువ్వు నాకు గుర్తొస్తే ఎవ్వరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప. అసలు నేనే ఉండను నువ్వు తప్ప. ఎదురు చూసే ప్రేమలో తీయదనం ఉంది. ఎదురు చూపించుకునే ప్రేమలో నిర్లక్ష్యం ఉంటుంది. నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం నీతో చెప్పుకుంటున్నాను. అంటే నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరని కాదు. నీకంటే ఎవరూ ఎక్కువ కాదని అర్థం. నేనెప్పుడూ సంతోషంగా ఉంటాను. కానీ నీతో ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.